మసాలా పొళ్ళు బయట నుంచి ఎంత తెప్పించుకున్నా అండి మన ఇంట్లో వాడుకునే చాలా బాగుంటుంది. ఈ రోజైతే నేను మసాలా పొడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ధనియాలు వేసిన ధనియాలు అయిపోయిన తర్వాత జీలకర్ర కూడా వేయించేసుకోండి. జీలకర్ర వేగిపోయింది. గసగసాలు కూడా వేసేస్తే ఫైనల్లో మొత్తం అన్నీ వేయించేసుకున్నట్టే. ఇవన్నిటిని మనం పొడి చేసేసుకుంటే మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. ఇలా మసాలా పొడి ఇంట్లో చేసుకుంటే కూరలో వేసుకుంటే ఆ రుచే వేరండి. బయట తెచ్చేకంటే కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. గసగసాలు కూడా వేగిపోయినాయండి. ఇదే మసాలా పౌడర్ మనకి నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకున్న పికిల్స్లో కూడా ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ మొగ్గలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసేసి మొత్తం ఒక్కొక్కసారి ఇలా వేయించేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ ఆడేసుకుంటే మసాలా పొడి అయితే రెడీ అయిపోతుంది. మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసేసుకుంటే మసాలా పొడి రెడీ. మీరు మసాలా పొడులు ఇంట్లో చేస్తారా లేదంటే బయట నుంచి తెప్పించుకుంటారా? కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో.